హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన ఈ సూక్ష్మదర్శిని మూవీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీం హీరోయిన్లుగా నటించారు. కేవలం 10 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీ థియేటర్లో 55 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది మలయాళంలో నిర్మాతలకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ థ్రిల్లర్ మూవీకి ఎంసీ దర్శకత్వం వహించారు. సూక్ష్మదర్శిని ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అన్నది ప్రేక్షకుల్లో చాలా ఆసక్తికరంగా మారింది. ఈ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. శాటిలైట్స్ రైట్స్ని కూడా జీ నెట్వర్క్ దక్కించుకుంది. జనవరి 2 లేదా 3వ వారంలో సూక్ష్మదర్శిని మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెప్తున్నారు. సూక్ష్మదర్శిని మూవీతో దాదాపు 4 ఏళ్ల తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది నజ్రియా నజీం. చివరిగా మలయాళంలో 2020లో భర్త ఫహాద్ ఫాసిల్ ట్రాన్స్ మూవీలో హీరోయిన్గా నటించింది నజ్రియా నజీం. రీ ఎంట్రీలో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. సూక్ష్మదర్శిని సినిమాల్లో ప్రియా పాత్రలో నజ్రియా నజీం తన నటనతో ఆకట్టుకుంది. కాన్సెప్టు, బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్తో పాటు సినిమాలోని ట్విస్టులు అభిమానులను మెప్పించాయి. ఇంకా సూక్ష్మదర్శిని కథ ఏంటంటే, ప్రియా అంటే నజ్రియా నజీం హౌస్ వైఫ్, భర్త కూతురుతో కలిపి చాలా సంతోషంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారి విషయాల్లో ప్రియకు ఆసక్తి ఎక్కువ. తమ పక్కింట్లోకి కొత్తగా వచ్చిన మానియల్ అంటే బాసిల్ జోసెఫ్ వింత ప్రవర్తన ప్రియలో అనుమానాలను రేకెత్తిస్తూ ఉంటుంది. మానియాల్ తల్లి కూడా కనిపించకుండా పోతుంది. మానియాల్ లైఫ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది ప్రియ. ఈ అన్వేషణలో మానియాల్ గురించి ప్రియకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిసాయి. ఈ క్రమంలో ప్రియ ఎలా చిక్కుల్లో పడింది అనేది ఈ మూవీ కథ. తెలుగులో అయితే నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నజ్రియా నజీం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.